1 టీవీ న్యూస్. మొదటి బులెటిన్ లో హెడ్లైన్. కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యాపారి. సీఎం సహాయ నిధి పేదల పాలిట పెన్నిధి. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో విషాదం. ఆత్మహత్యకు పాల్పడ్డ బెటాలియన్ కానిస్టేబుల్. కార్మికులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటా తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్ జనక్ ప్రసాద్. ప్రకాశం జిల్లా తంగటూరు మండలంలోని 2 రొయ్యల పరిశ్రమల్లో వెట్టి చాకరీ చేస్తున్న 40 మంది ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్ర వాసులకు ప్రకాశం జిల్లా అధికారులు విముక్తి కల్పించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా మంగళవారం తమ క్యాంపు కార్యాలయంలో వారికి రిలీఫ్ సర్టిఫికెట్లను అందజేశారు. పనిచేసిన కాలానికి చట్ట ప్రకారం వారికి రావాల్సినటువంటి నగదును ఇప్పించకపోవడంతో పాటు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించి బాధితులను వారి స్వస్థలాలకు చేర్చేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు ప్రకాశం డిస్టిక్లో గౌరవ కలెక్టర్ తమీం అన్సారియా ఐఏఎస్ మేడం గారి డైరెక్షన్స్తో కొంతమంది బాండెడ్ లేబర్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇందులో 17 మంది ఒడిశాకి చెందిన వాళ్ళు మరియు 23 మంది ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు. ఛత్తీస్గఢ్ బస్తర్ డిస్టిక్ కలెక్టర్ గారు కొంతమంది బాండెడ్ లేబరు ఇక్కడ బాండేజ్లో ఉన్నారని చెప్పి ఒక టీంని ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి పంపడం జరిగింది. ఆ టీం గౌరవ కలెక్టర్ మేడం గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. కలెక్టర్ మేడం గారు టంగుటూరు తహసీల్దారు అలాగే సాట్స్ ఎన్జిఓ సహాయంతో అక్కడ ఉన్నటువంటి బాండెడ్ లేబర్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఎవరైతే వీళ్ళు గోల్డెన్ ఆక్వా అండ్ రామ్ బ్రదర్స్ అనేటువంటి 2 ఆక్వా ఫార్మ్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇందులో వీళ్ళ యొక్క కండిషన్స్ అనేవి హ్యూమిలియేట్ చేయబడ్డాయి. వీళ్ళకు ఎటువంటి మినిమం వేజెస్ అనేవి పే చేయబడలేదు. కాబట్టి ఈ 2 ఆక్వా ఫార్మ్స్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు మినిమం వేజెస్ యాక్ట్ కింద, చైల్డ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ కింద, అలాగే బాండెడ్ లేబర్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరికీ వాళ్ళని రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వవలసినటువంటి మినిమం వేజెస్ ఆ ఫార్మ్స్తో మాట్లాడి తిరిగి ఇప్పించడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరినీ అప్పుల బాధ తాళలేక పురుగుల మందు త్రాగి వేరుశెనగల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓపుల్ రెడ్డి అనే వేరుశెనగల వ్యాపారి వ్యాపార నిమిత్తం పలువురి వద్ద అప్పులు చేశాడు. అయితే అప్పు తెచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఓబుల్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఓబుల్ రెడ్డిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ ఓబుల్ రెడ్డి మృతి చెందాడు. తనను అప్పుల పేరుతో ఎవరెవరు ఒత్తిడి చేశారో వారి పేర్లను మృతుడు తన చేతిపై పెన్నుతో రాసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్వాతంత్ర అనంతరం పోస్టల్ శాఖ అనేక సేవలు అందిస్తూ అందరి అభిమానాన్ని, మన్ననలను పొందింది. గత 50 ఏళ్ల నుంచి ఉన్న రిజిస్టర్డ్ పోస్ట్ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కనుమరుగవుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం శ్రీకాకుళం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వండాన హరిబాబు మీడియాతో మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ శాఖలో అనేక సంస్కరణలు వస్తున్నాయని, రిజిస్టర్డ్ పోస్ట్ స్థానంలో స్పీడ్ పోస్ట్ పనిచేస్తుందని చెప్పారు. ఉత్తర ప్రత్యుత్తరాల కాలంలో రిజిస్టర్డ్ పోస్ట్ కు ఎడలేని గుర్తింపు, గౌరవం, విలువ ఉండేదని అన్నారు. దేశ వ్యాప్తంగా గడిచిన 50 ఏళ్లుగా దేదీప్యమానంగా సేవలు అందించే రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు కొనసాగించడం సాధ్యం కాదని, ది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రకటించడం పట్ల ప్రజలకు ఉన్న అపోహలు తొలగిపోవడానికి స్పీడ్ పోస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దేశ ప్రజల సేవలో పోస్టల్ డిపార్ట్మెంట్ బ్రిటిష్ కాలం నుంచి ఎనలేని సేవలు అందిస్తుందని హరిబాబు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పోస్టల్ శాఖ అందించే సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాలు అందించడంలో, నిరుపేదలకు పెన్షన్లు అందించడంలో, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పనలో, విశిష్ట ప్రదేశాలు, విశిష్ట గుర్తింపు పొందిన వ్యక్తుల పేర్లతో స్టాంప్స్ రిలీజ్ చేయడంలో పోస్టల్ శాఖ విశేష కృషి చేసిందని తెలిపారు. అంటే మా దగ్గర కూడా ఒక 7 days వరకు పోస్ట్ ఆఫీస్లో పెట్టుకొని వితిన్ 7 daysలో ఎప్పుడైనా కూడా మీ అడ్రస్కి డెలివరీ చేసే ఒక అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు స్పీడ్ పోస్ట్ అనేది స్పీడ్ పోస్ట్లో కన్వర్ట్ అయినా కూడా
స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా మేము అంతే యాక్యురసీ సెక్యూరిటీ సర్వీస్ అనేది ప్రజలందరికీ ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్న ప్రజలందరూ కూడా మా పోస్టల్ డిపార్ట్మెంట్లో వస్తున్న అన్ని రకాల కొత్త ధనాన్ని కూడా వినియోగించుకొని మా దగ్గర ఉన్నటువంటి పోస్టల్ నెట్వర్క్లో ఉన్నటువంటి స్పీడ్ పోస్ట్, పార్సిల్, సిఓడి సర్వీసులతో పాటుగా మా దగ్గర ఉన్నటువంటి అన్ని చిన్న మొత్తాల పొదుపు ఖాతాలను కూడా వినియోగించుకుంటారని మరొకసారి మన శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు అవుతున్న సందర్భంగా మేము కూడా ఈ జిల్లాలో పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున ఎంతో సేవ అనేది పబ్లిక్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో ఎన్నో రకాల పోస్టల్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మా దగ్గర ఈ నరేగా, MNREGS పేమెంట్లు చేయడం జరిగింది. ఓల్డేజ్ పెన్షన్స్ కూడా ఇచ్చాము. అలానే పోస్టల్ సర్వీసులు అయినటువంటి రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టు, పార్సల్, ఇతరత్ర సర్వీసులతో పాటుగా చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు మరియు గ్రామీణ జీవిత బీమా, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి సర్వీసులు కూడా ప్రజలకి మేము గత ఎన్నో సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లా వాసులందరికీ అందిస్తున్నాము. ఇదే భాగంగా మన జిల్లాలో ఉన్నటువంటి విశిష్ట ప్రదేశాలను మరియు విశిష్ట వ్యక్తులను గుర్తించుకోవడానికి మన భావితరాలు కూడా గుర్తించుకునే విధంగా కొన్ని స్పెషల్ కవర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మన అరసవిల్లు దేవస్థానం, శ్రీకూర్మం దేవస్థానం, శ్రీముఖలింగ దేవస్థానం మరియు మన జిల్లాకు ప్రత్యేకమైనటువంటి పొందూరు కాది, మన జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేక వ్యక్తులు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. పేద కుటుంబాలను ఆదుకుంటున్న సీఎం సహాయ నిధి ఆదుకుంటుందని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 60 మంది లబ్ధిదారులకు 41,69,000 చెక్కులను మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో చీఫ్ విప్ జీవి పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలాగా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు చెక్కులు అందుతున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నిశంకర్, శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. పడుతున్నటువంటి వాళ్ళని మరి సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా ఆదుకుంటా ఉంది. అలాగే వీటిని మళ్ళీ మీరు మందులు వాడుకోవడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మరి ఈ అమౌంట్ మీకు కుటుంబానికి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇప్పటి వరకు మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజు 60 మందికి పంపిణీ చేస్తున్నాం. అలాగే 41,69,296 రూపాయలు 60 మందికి కలిపి 41,69,296 రూపాయలు ఈ రోజు పంపిణీ చేస్తున్నాం. మొత్తం ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 647 మందికి మన వినుకొండ నియోజకవర్గంలో 647 మందికి 4,55,00,000 ఇచ్చారు. 647 మందికి 4,55,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఫుడ్ కార్మిక యూనియన్ ఎన్నికల్లో అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్, INTUC జాతీయ కార్యదర్శి జనక ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫుడ్ టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. అనంతరం అధ్యక్షుడు జనక్ ప్రసాద్ తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ MB దస్తగిరి, శేఖర్ రెడ్డి, BMS మల్లారెడ్డి, నరసింహ, యు కృష్ణారెడ్డి, M రాజులు పాల్గొన్నారు. కార్మికులు భారతదేశంలోని అత్యంత సభ్యులు ఉన్నటువంటి యూనియన్ ఐఎన్టీసీని గెలిపించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు. భారతదేశంలో ఐఎన్టీసీ మెంబర్షిప్ 3,90,00,000 ఉన్నారు. ఈ దేశంలో ఉన్న ఏ నేషనల్ యూనియన్ కూడా ఐఎన్టీసీ ఉన్నటువంటి సభ్యత్వం లేదు. తెలంగాణ ఫుడ్స్ కార్మికులు చేయలేని వాళ్ళు మా సమస్యల పరిష్కారం కావాలంటే, మా భవిష్యత్తు మంచిగా ఉండాలంటే, మా కుటుంబాలు బాగుండాలంటే, మా పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ఐఎన్టీసీ మాత్రమే మా అప్పుల పోరాటంలో ప్రభుత్వంతో మాట్లాడి, మేనేజ్మెంట్తో మాట్లాడి
మా హక్కుల పరిరక్షణ కోసం ఎటువంటి త్యాగాలు ఉద్యమాలు పోయి విప్లవం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ వారు ఎన్నుకున్నందుకు మా తరం లోపల వాళ్ళ సర్వీస్ కండిషన్లు కానీ ప్రమోషన్లు కానీ రెగ్యులైజేషన్ కానీ తదితర డిమాండ్లు సాధించడం కోసం శాయశక్తులు కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. భవిష్యత్తులో ఈ కంపెనీ ఎక్స్పాన్షన్ చేసి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో బాధితులు కానీ శిశువుల కానీ మధ్య అయ్యే విధంగా ఈ తెలంగాణ ఫుడ్స్ ని విస్తరింపజేసే విధంగా కృషి చేస్తానని టీజీఈపీ సెట్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని ఓయూ జేసీ అధ్యక్షుడు గడ్డం శ్రీను అన్నారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీజీఈపీ సెట్ ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో అధికారులు టీసీ కంపల్సరీ అని కండిషన్ పెట్టడంతో విద్యార్థులు సీషాప్ దోస్తు ద్వారా డిగ్రీలో జాయిన్ అయ్యే అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రైవేట్ కాలేజీలను బలోపేతం చేసే విధంగా అధికారులు చర్యలు ఉన్నాయని, ఇదే విషయాన్ని ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ చైర్మన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కౌన్సిలింగ్ ప్రక్రియలో నిబంధనలను సడలించాలని డిమాండ్ చేశారు. అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. ఆగస్టు 3, 6 తారీఖు తోటి దోస్తులో కూడా అడ్మిషన్లు పూర్తవుతున్నాయి. అంటే ఈ ఏపీ సెట్ ఆర్ ఎంసెట్లో సీట్లు పొందినటువంటి విద్యార్థులు తమ సీట్లను క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, లేదు బీ కేటగిరీలో 10వ తారీఖు లాస్ట్ డే రావడం వల్ల ఇప్పటికి కూడా యాజ్ ఆన్ టుడే ఇప్పటికి కూడా 10 తారీఖు వరకు కంప్లీట్ చేయమని చెప్పి బీ కేటగిరీ గైడ్లైన్స్ ఇచ్చిర్రు. ఇప్పటికీ ఏ 1-2 కాలేజీ కూడా బీ కేటగిరీ పూర్తి లిస్టులు పెట్టకపోవడం, విద్యార్థులకు అట్లా నష్టపోవడం, ఇట్లా నష్టపోవడం, పూర్తిగా విద్యార్థులే నష్టపోతూ ఉన్నారు. ఈ ఎవరి ఉద్దేశం కోసం, ఎవరి మెప్పు కోసం, ఎవరిని లాభపరచడానికి స్టూడెంట్ సెంట్రిక్గా పాలసీ డిజైనింగ్ నడచలేదు. స్టూడెంట్స్ సెంట్రిక్గా నడచలేదు. స్టూడెంట్సేనే ఇబ్బంది గురి చేయడానికి ఉన్నారు. నిన్న ఆగస్టు 2 తారీఖు నాడు రిపోర్టింగ్ లాస్ట్ డేట్ అని చెప్పి క్యాన్సలేషన్ లాస్ట్ డేట్ అని చెప్పిర్రు. మేము నిన్న పోయి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో కమిషనర్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో బెటాలియన్ కానిస్టేబుల్ అల్లం బాలరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ములుగు జిల్లాకు చెందిన అల్లం బాలరాజు బేతపల్లి గ్రామంలో ఇల్లు అద్దె తీసుకుని బేతుపల్లి గంగారం 15వ బెటాలియన్లో 18 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాలతో భార్య పుట్టింటి వద్దే నివసిస్తారు. బాలరాజు ఉంటున్న గది నుంచి భరించరాని దుర్గంధం వస్తూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో తలుపులు పగలగొట్టి చూడగా వేలాడుతూ బాలరాజు కనిపించాడు. బాలరాజు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కల్లూరు గిరిజన బాలికల హాస్టల్లో 5 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 5 విద్యార్థులను కల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ తిన్నాక వాంతులు అయ్యి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో విద్యార్థినులను హాస్టల్ సిబ్బంది హాస్పిటల్కు తరలించారు. అయితే నిన్న కిచిడీ తిని 37 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన చోటు చేసుకుంది. వారికి వైద్యం అందించి రాత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన విద్యార్థినులను తల్లిదండ్రుల ఇళ్లకు తీసుకుని వెళ్లారు. దీంతో ప్రస్తుతం హాస్టల్లో ఉన్న విద్యార్థినుల్లో అస్వస్థకు గురైన 5 విద్యార్థినులు అస్వస్థకు గురి కావడంతో కలకలం రేపుతుంది. నిన్నటి ఘటన 24 గంటలు గడవక ముందే నేడు మరో 5 విద్యార్థులు అస్వస్థకు గురవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సరిగా అరుగుదల కాక కడుపుల నొప్పి, వికారము, వాటితో సమస్యలతో మన దగ్గర 37 మంది జాయిన్ అయ్యారండి. దాదాపుగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపుగా ఒకరి తర్వాత ఒకరు ఒక 37 మెంబర్స్ మన దగ్గర అడ్మిట్ అయ్యారు. వాళ్ళందరికీ వెంటనే స్పందించి మా యొక్క వైద్య సిబ్బంది యొక్క సహాయంతో ఉన్నతాధికారుల యొక్క ఆదేశానుసారం వాళ్ళందరినీ కూడా అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళందరూ హ్యాపీగా రికవర్ అయ్యారండి. దాదాపు రాత్రి 8 గంటల టైం వరకు కూడా అందరూ కూడా నార్మల్ అయిపోయారు. వారందరినీ కూడా మేము 8 గంటలప్పుడు విడతల వారీగా నార్మల్ అయిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పంపించుకుంటూ అందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మంచిగా ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత మేము మా యొక్క అధికారుల బృందంతో మండల అధికారులందరం కూడా మన హాస్టల్
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెడ మండల కేంద్రంలోని తెలంగాణ స్థానిక సంక్షేమ గురుకుల వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు భోజనం చేసిన అనంతరం ఒక్కసారిగా కడుపు నొప్పితో ఇబ్బందికి గురయ్యారు. అది గమనించిన ఉపాధ్యాయులు రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. కొందరు విద్యార్థులు పరిస్థితి విషమించడంతో బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద నిర్మించిన కన్నెపల్లి లక్ష్మి పంప్ హౌస్ గేటు వద్ద వేప కొమ్మలతో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం కాస్త పూలేశ్వరంగా మారిందని ఈజీసీ రాష్ట్ర సభ్యులు దండు రమేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్ బృందం మోటార్లు ఆన్ చేయడానికి రావడం సిగ్గుచేటని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి ఎకరం పంటకు నీరు ఆధారం లేదని, కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. నీళ్ల ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు దోసుకున్నటువంటి భారత రాక్షసుల సమితి నాయకులు కొంతమంది ఈ కన్నెపల్లి ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చి వాళ్ళు చేసిన తప్పిదాన్ని, వాళ్ళ ప్రభుత్వంలో ఈ బాహుబలి మోటార్లు మునిగిపోయి ఈ ప్రాంతంలో ఎవ్వరికి కూడా ఒక చుక్క నీళ్లు రాని పరిస్థితి కట్టినటువంటి మరి ఆ ప్రభుత్వంలో కొంతమంది భారత రాక్షస సమితి నాయకులు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని అపవిత్రం చేసిండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన మహదేవ్పూర్ మండలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు ఈరోజు పసుపు నీళ్లతోటి ఈ రాక్షసులు తిరిగిపోయిన, దుర్మార్గులు తిరిగిపోయిన ప్రాంతాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీధర్ బాబు నాయకత్వం, శ్రీధర్ బాబు నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జై కాంగ్రెస్. నంద్యాల జిల్లా ఆలగడ్డ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మందిరాల నిర్వహణకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని రూరల్ సీఐ దాది మురళీధర్ రెడ్డి తెలిపారు. తమ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది శ్రీ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు పోలీసు యంత్రం గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రూరల్ పరిధిలోని చాగలమర్రి, ఆలగడ్డ మండలం, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో ఈ నెల 27వ తారీఖున ఉత్సవాలు ప్రారంభమై 29వ తారీఖున నిమజ్జనంతో ముగుస్తాయని సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి పోలీస్ శాఖ నియమ నిబంధనలను వివరించడం జరుగుతుందన్నారు. గణేష్ ఉత్సవాలలో ఎలాంటి అపస్మృతులను తావు లేకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సభ్యులు అందరూ అప్లికేషన్ పెట్టుకొని పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఉత్సవ విగ్రహ కమిటీ వాళ్ళందరికీ కొన్ని పోలీసుల వారు సూచనలు ఇస్తారు. ఆ సూచనల మేరకు ఈ ఎన్ని రోజులు వినాయక చవితి విగ్రహం ఉంటుందో ఆ రోజు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనులు కూడా మేము వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తాము. ఈ ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ విగ్రహాలను సైజులతో సహా మాకు సమాచారాన్ని ముందే ఇవ్వాల్సి ఉంటుంది. నిమజ్జనము ఆలగడ్డ రూరల్ మండలము, చాగలమర్రి, దొర్నిపాడు, ఉయ్యాలవాడలో 3వ రోజే నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 27వ తారీఖు పండగ కాబట్టి 27, 28, 29 సాయంత్రం 5 గంటల కల్లా అన్ని విగ్రహాలు నిమజ్జనం అయిపోయి ఉండాలి. ఇది పోలీసు సిబ్బంది ఈ 4 మండలాల్లోంచి మళ్ళీ నంద్యాల బందోబస్తుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ ఈ నిర్వాహకులందరూ ఈ 3వ రోజే అనుమతి ఇస్తారు. 3వ తారీఖు తర్వాత పోలీసు వారికి ఎటువంటి అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదు. ఈ ఉత్సవాల్లో ఎక్కడ కూడా డీజేలకు పర్మిషన్ లేదు. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి అందరూ ముందే మీరు ఈ అనుమతులు పొంది ప్రశాంత వాతావరణంలో ప్రమాదరహితంగా ఎవరికి. సమాజ సేవలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమైనదని డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ప్రైవేట్ హోటల్లో జరిగిన పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా శ్రీ లలిత బియ్యం అధినేత మట్టె శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షుడిగా రవ్వ శ్రీనివాస్, కార్యదర్శిగా కాపుగంటి రవి, కోశాధికారిగా ఆరిశెట్టి వేణుగోపాల్చే ప్రముఖ న్యాయవాది బొడ్డు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీ సభ్యుల గురించి ప్రస్తుత అధ్యక్షులు
వెత్స సత్యనారాయణమూర్తి, కార్యదర్శి మచర్ల చంద్రశేఖర్ గుప్తా, కోశాధికారి విజయపు వెంకట శ్రీనివాసరావు సభకు తెలియజేశారు. ఆర్యవైశ్య సంఘమునకు అధ్యక్షునిగా అంగీకరిస్తూ సంస్థ యొక్క నియమావళికి బద్ధుడనై సంఘము నిర్వహించు అన్ని కార్యక్రమములలో చురుకుగా పాల్గొంటూ సంఘ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజములోని మన ఆర్యవైశ్య ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ సంఘం యొక్క కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదములో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా వాసవి మాట సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యాపారి. సీఎం సహాయ నిధి పేదల పాలిట పెన్నిధి. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో విషాదం. ఆత్మహత్యకు పాల్పడ్డ బెటాలియన్ కానిస్టేబుల్. కార్మికులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటా తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్ జనక్ ప్రసాద్. ఇవి ఇప్పుడు బులెటిన్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV.